హలో హాయ్ అండి. ఈరోజు గురువారం మా అమ్మాయి కోసమని బెండకాయ ఫ్రై చేస్తానన్నమాట. తనకి జిగురుగా ఉంటుంది కదా, అదేనా తను అడిగి మరీ ఇప్పుడు చేయించుకుంటుంది. తనకి కొబ్బరి పొడి అంటే ఇష్టం కాబట్టి సో ఇందులో ఇప్పుడు కొబ్బరి పొడి వేసి తనకి లంచ్ బాక్స్ అయితే పెట్టి పంపించేస్తాను. ఇప్పుడు ఏంటి అంటే యాక్చువల్గా గరం మసాలా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి మీకు కూడా చెప్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. గరం మసాలా అయిపోయింది. యాక్చువల్గా గరం మసాలా మాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట ఎలా ప్రిపేర్. మేము యాక్చువల్గా ఓల్డ్ స్టైల్ అంటే మా అమ్మ వాళ్ళు చెప్పిన పద్ధతే నేను ఫాలో అయ్యేదాన్ని. ఒక్కొక్క కర్రీ అంటే చికెన్కి బాగుంటే మటన్కి బాగోదు, అంటే ఒక్కొక్క కొన్నిటికి సెట్ అవ్వట్లేదు అనమాట. వాళ్ళు రాజులు నాకు చెప్పారు ఎలా చేసుకోవాలి గరం మసాలా, అన్నిటికీ ఆల్ ఇన్ వన్ అనమాట. సో అదే విధంగా ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తాను. దానికన్నా ముందు కర్రీ ఫినిష్ చేసేసి మా అమ్మాయికి బాక్స్ పెట్టేసి మీకు అది చూపిస్తాను అనమాట గరం మసాలా ఎలా చేయాలని. మై టేస్ట్ చేయవా ఒకసారి? ఉప్పు సరిపోయిందంటే కట్టేస్తా. ఉప్పు ఏమంటావా? అసలు ఈ బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై ఎందుకు తింటుందంటే మా అమ్మాయి కొబ్బరి పొడి కోసం. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయి వస్తుంది. ఇలాగే రావాలి అంటే కొబ్బరి పొడి ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో తెలియడం లేదు. సో బయట నుంచే తెప్పిస్తున్నాను నేనైతే కొబ్బరి పొడి. ఎంత చెప్పే కొంచెం అన్నమే పెట్టు అని చెప్పి వెళ్ళింది. అది ఏంటో దానికి అంత బాధ అన్నం తింటాకి. రోజు మా అమ్మాయి నాకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ అన్నం పెట్టకమ్మా, కొంచెం అన్నమే పెట్టు అని చెప్తుంది. నేను ఆల్మోస్ట్ చాలా తక్కువ, ఈ బాక్స్లో సగం కూడా పెట్టాను నేను. ఇది కొంచెం పెడతా కర్రీతో, పెరుగుకి ఇది ఇది ఇందులో సగమే పెడతాను. ఒక స్పూన్ రైస్ అయితే ఒక స్పూన్ పెరిగేస్తాను అనమాట. అయినా సరే రోజు నాకు కొంచెం అన్నమే పెట్టమ్మా అని చెప్తుంది. అలాగే అని చెప్తాను. ఇదిగోండి, ఈ మాత్రం రైస్ పెడతాను. ఇది పెరుగుకి. ఈ కొంచెమే పెడతాను. అయినా సరే నాకు రోజు కొంచెమే పెట్టమ్మా, అందరూ తినేశారు నేను తినలేదు, నేను ఉండిపోయాను, వాళ్ళు కిందకి వెళ్ళిపోయారు అని ఇట్లా చెప్తుంది అనమాట. సో అందుకే తన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ ఆబ్వియస్లీ మదర్స్ అంటే అంతే కదండి. వాళ్ళు ఎంత చెప్పినా సరే వాళ్ళు ఇంకొంచెం ఒక ముద్దు పెడితే వదిలేస్తారు, ఎక్కువైతే వదిలేస్తారు కానీ తక్కువైతే ఎలాగని ఆలోచిస్తాం కదా. సో నేను కూడా అంతే. కానీ రోజు పాపం ఒక స్పూన్ రైస్ ఒక స్పూన్ పెరిగేసాను. ఈ అన్నం కూడా కొంచెం గీ వేద్దాం. యాక్చువల్గా తనకి కాఫ్ ఉంది, కానీ మళ్ళీ ఎక్కడ పచ్చిమిర్చి వేసాను, ఎండుమిర్చి వేసాను, కొంచెం తక్కువే కారం వేస్తాను. కానీ స్కూల్లో ఇంట్లోనే పేషెంట్ పెడుతుంది, మళ్ళీ స్కూల్లో ఈ పెట్టిన కొంచెం అన్నం కూడా తినాలి అంటే కొంచెం నెయ్యి అయిపోతే చాలా కష్టం. సో వేసేస్తాను. మీరు మీ ఇంట్లో మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం స్పెషల్స్ చేసి పెట్టారో కామెంట్ చేయండి. మసాలా ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఇదిగోండి లవంగాలు. ఈ క్వాంటిటీ తీసుకుంటున్నాను నేను. ఇది ఎంత అంటే 85 ml అనమాట. ఈ కప్పు హాఫ్ కప్పు ఇది 85 ml. ఈ మెజర్మెంట్కి తగ్గట్టు అన్నీ వేసుకుంటాను నేను. ఇదిగోండి దాల్చిన చెక్క. మాకు కొంచెం ఫ్లేవర్ ఇది అంత ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం తక్కువే వేస్తున్నాను. ఇది జాపత్రి, అనాస పువ్వు క్వాంటిటీ తీసుకు. దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను అనమాట. జాజికాయలు 2 తీసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసేటప్పుడు చితగ్గొట్టి బ్రేక్ చేసి అప్పుడు వేసి ఫ్రై చేస్తాను అనమాట. సోంపు హాఫే తీసుకుంటున్నాను. ధనియాలు ఇది 1.5 కప్ తీసుకుంటాను. జీలకర్ర హాఫ్ కప్పు.
యాక్చువల్గా సోంపు ఎంత క్వాంటిటీ తీసుకున్నానో జీలకర్ర కూడా అదే క్వాంటిటీ. ఇది యాలకులు, ఈ కప్పు 15 ml కప్ అనమాట. సో ఈ మెజరింగ్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు గ్రామ్స్లో వాటిలో చెప్పడం రాక మెజరింగ్ కప్స్లో చెప్తున్నాను. నాకు ఇదైతే ఈజీ ఉంటుంది, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇన్ని గ్రామ్స్ అలా చెప్పడం నాకు కొంచెం తెలియదు, ఎంత క్వాంటిటీ అనేది గ్రామ్స్లో. ఎందుకంటే మధ్య మధ్యలో మనం వీటిని ఇంట్లో వాడుతుంటాం కాబట్టి అది ఎగ్జాక్ట్ ఎంత ఉంది అనేది నాకు తెలియదు కదా ఇంట్లో. అందుకని ఇట్లా చెప్తున్నాను మెజర్మెంట్. ఒకసారి చూడండి. ఇది ఈ స్పైసెస్ అన్నీ ఉండాలి. గసగసాలు ఇది మెయిన్ అండి, ఇది వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది గరం మసాలాకి. ఇవి చక్కగా ఒక్కొక్కటి 1 by 1 డ్రై రోస్ట్ చేసుకున్నాము. ఏదైతే ఎగడానికి ఎక్కువ టైం పడుతుందో అది ఫస్ట్ వేసుకున్నాం. ఇవి లవంగాలు, చిటగొట్టుకుంటే మిక్సీ ఈజీ అవుతుంది అన్నమాట. ఇవి జస్ట్ ఒక 3-4 minutes రోస్ట్ అయ్యాక మిగిలిన వేసుకుందాం. అంటే ఈవెన్ బిర్యానీలో వేసుకోవాలన్నా, ఏ ఫిష్ కర్రీ అయినా, చికెన్ అయినా, మటన్ అయినా ఆల్ రౌండర్ అనమాట. అన్నిటికీ ఇది కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్పెసిఫిక్గా దానికి తగ్గ మసాలా దానికి అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది ముందే చేసి పెట్టుకోవడం వల్ల. ధనియాలు ఈ క్వాంటిటీ మేము చేసుకుంటే ఆల్మోస్ట్ 2 to 3 months వస్తుంది అనమాట. మేము మధ్య మధ్యలో ఈ సాటర్డేలని ఇలా ఏమైనా శ్రావణ మాసం వచ్చినా, కార్తీక మాసం ఇలాంటి టైంలో చాలా తక్కువ, మేము నాన్ వెజ్ ఉండం కాబట్టి మాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది ఒక 2-3 monthsకి. ఇక మా అమ్మాయి ఎక్కువ స్పైసీ తినదు. సో తర్వాత ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ తింటదేమో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే తను ఏ కర్రీ ప్రిపేర్ చేసినా తనకి గరం మసాలా వేయకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కర్రీ అంతా ఉడికిపోయాక తీసేసి తనకు కొంచెం కర్రీ అప్పుడు నేను గరం మసాలా వేస్తాను. ఈవెన్ అది కూడా తనకు స్పైసీ కారం అంటది, అందుకనే నేను చాలా తక్కువ యూజ్ చేసేది గరం మసాలా. తెలుస్తుంది కదండి ఏది త్వరగా వేగుతుందో, ఏది కొంచెం టైం పడుతుందో. టైం టేకింగ్ ఉన్నది ముందు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాంటివి కొంచెం గసగసాలని ఇవన్నీ కొంచెం తక్కువ టైంలోనే వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవడం బెస్ట్. నెక్స్ట్ జీలకర్ర, సోంపు అన్నీ ఫ్రై అయిపోయినాయి, మంచిగా స్మెల్ వస్తున్నాయి అనమాట. మంచిగా స్మెల్ వస్తున్నాయి అంటే మా హస్బెండ్ ఇప్పుడే బిర్యానీ చెయ్యి అంటున్నారు. అలా ఉంటుంది వాళ్ళతో. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గసగసాలు వేసుకుంటే ఆ ప్యాన్ వేడి సరిపోతుంది అనమాట, ఎందుకంటే లేకపోతే ఎక్కువ బ్లాక్ అయిపోతాయి ఇవి. ఇది మొత్తం చల్లారిపోయాక అప్పుడు నేను మిక్సీ పడతాను. మిక్సీ పట్టాక చూపిస్తాను మీకు. ఇవి చక్కగా చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీ వేసి వీటిని మెత్తగా పౌడర్ చేసుకున్నాం. ఈ మధ్య మిక్సీని కూడా క్లీన్ చేయడం మానేసానండి. వాడుతున్నాం, పని అయిపోగానే పక్కన పెట్టేస్తున్నా, వేరే పని చూసుకోవడం. వస్తువుని కూడా జాగ్రత్త పెట్టుకుంటేనే ఇంకొన్ని రోజులు ఎక్కువ రోజులు వస్తాయి. ఇదిగోండి చక్కగా పొడి అయిపోయింది. ఒక 10 minutes ఆగాక, ఇది కొంచెం ఇప్పుడే కదా మిక్సీ ఆడాము, ఒక 10 minutes ఆగాక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది అనమాట, స్మెల్ పోకుండా ఉంటుంది. దీని కంటిన్యూషన్ నిన్న షాపింగ్కి వెళ్ళాను, అంటే ఎగ్జిబిషన్కి వెళ్ళాను అనమాట. అక్కడ కొంచెం కలంకారీ స్టైల్లో దుప్పట్లు కానీ, శారీస్ కానీ, ఇలా బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఆ వీడియో ఒకటి ఇందులో యాడ్ చేస్తాను, చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా మేము వేరే వాళ్ళని కలవడానికని బయటకు వచ్చాము. సో మా అమ్మాయి టాయ్స్ అందని చెప్పి ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళాము.
ఈ ఎగ్జిబిషన్ లోపలికెళ్ళేటప్పుడు ఫుల్ ఎండగా ఉంది. బట్ మేము లోపలికెళ్ళాక ఇంకా వాన స్టార్ట్ అయిందనమాట. ఇంక తప్పక మేము లోపలికెళ్ళి అవి ఇవి చూసి ఇంకా శారీస్ నచ్చాయని చెప్పి శారీస్ తీసుకున్నాను. ఇక్కడ 2 శారీస్ తీసుకున్నాను. చూసారా వాన పడడం వల్ల ఏమైందంటే మేము షాపింగ్ చేయాల్సొచ్చిందనమాట. యాక్చువల్‌గా అనుకోలేదు మేము ఇక్కడ షాపింగ్ చేయాలి అది ఇది అని. బట్ ఇంకా అక్కడ షాపింగ్ చీరలయితే చాలా బాగున్నాయి. పెద్దవాళ్ళకి బాగుంటాయి. ఒకసారి నేను ట్రై చేద్దాము బాగున్నాయి కదా అని చెప్పి 2 శారీస్ సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ నేను. దుప్పట్లు యాక్చువల్‌గా నేను లాస్ట్ టైమ్ ఫోరం మాల్ బ్యాక్ సైడ్ ఒక ఎగ్జిబిషన్ పెడితే అక్కడ తీసుకున్నా నేను బ్లాంకెట్స్ అనమాట. చాలా బాగున్నాయి అవి. సో అలాంటివి నేను చూస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి కానీ బట్ కాస్ట్ వచ్చినప్పటికి చాలా ఎక్కువ చెప్తున్నారు. చాలాసేపు అడిగాము నేను మా హస్బెండ్ కొంచెం తగ్గుతారేమోనని. బట్ వాళ్ళేమీ తగ్గలేదు. ఇంకా సో అలా చూసుకుంటా బయలుదేరిపోయి మేము 2, 3 షాపుల్లో అడిగాము. అక్కడే బ్లాంకెట్స్ 2, 3 ఉంటే అడిగాము. బట్ అందరూ సేమ్ కాస్టే చెప్తున్నారు.